ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే, చూస్తున్నారా? మీకు ఒక ఐడియా అయితే వచ్చేసిందా? ఏంటంటారు? మరేం కాదండి, సింపుల్గా జిలేబీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అనేటట్టు అద్భుతంగా ఉంటుంది జిలేబీ అయితేని. ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని అందులో ఒక కప్పు మైదా అయితే తీసుకుందామండి. అందులోని ఒక టేబుల్ స్పూను బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. అందులోని చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అందులోని ఒక పావు స్పూను వంట సోడా వేసుకుంటున్నాను. అందులోనే ఒక పావు కప్పు పెరుగు కూడా వేసేసుకుంటున్నా. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇది పూర్తిగా ఆప్షనల్. కాకపోతే వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. అందులోనే కలుపుకోవడానికి నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన దోసల పిండి ఉంటుంది కదా, దానికంట కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకుంటూ ఉందాం. మీలో ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అందరికీ కూడా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అంటే గుర్తొచ్చేది జిలేబీ, సమోసా కదండి. సో ఈ రెండు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారు? మీకు నచ్చిన ఈవినింగ్ స్నాక్స్ ఏంటి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే జిలేబీ అంటే నాకు ఫేవరెట్. నాకు చాలా చాలా ఇష్టమైన వాటిలో స్వీట్ ఐటెంలో నాకు బాగా నచ్చింది జిలేబీ అండి. తక్కువ టైంలోనే అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. కొంచెం మిక్సింగ్కి మాత్రం కొంచెం టైం పడుతుంది అంతే. చూడండి, దోసల పిండి కంట కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అన్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కూడా వాటర్ వేస్తూ కలుపుకుంటూ ఉందాం. నాకు ఇక్కడైతే 3/4 కప్పు వాటర్ అయితే పడిందండి. ఈలోపే వేరొక బౌల్ తీసుకుని అందులోని 1.5 కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నా. అందులోని 3/4 కప్పు వాటర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దామండి. పెట్టేసి ఒక్క నిమిషం మనం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి కూడా వేసుకున్నాను. యాలకుల పొడి వేసి పంచదార బాగా మెల్ట్ అవ్వాలండి. దీనికి పెద్ద తీగపాకం ఏమీ అక్కర్లొద్దు. జస్ట్ మనం 2 వేళ్ల మధ్యన పట్టుకుని చూస్తే గనక అంటుకుంటూ ఉండాలి. అది స్టిక్కీ స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలండి. ఆ స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని ఒక స్పూను నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాకం గట్టిపడకుండా ఉంటుందండి. లేకపోతే రవ్వ రవ్వగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన దించేసుకుందాం. ఇప్పుడు నేనైతే వాటర్ బాటిల్ యూజ్ చేసి ఎలా జిలేబీ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మన అందరింట్లో అవైలబుల్గా ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. దాని క్యాప్కి చిన్నగా హోల్ చేసుకున్నాను. చూసారా? ఆ రెండింటిని కూడా ఫిక్స్ చేసుకుని మనం ఈజీగా జిలేబీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే ఒకసారి మిక్స్ చేసుకుని ఈ బాటిల్లోకి అయితే వేసేసుకుందాం. వేసుకుంటున్నప్పుడు కొంచెం కష్టపడాలి. కాకపోతే ఒక్కసారి మనం ట్రై చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బాటిల్లోకి వేసేసుకున్న తర్వాత దానికి ఒక మూతకి చిల్లు పెట్టి తీసుకున్నాం కదా, దాన్ని పెట్టేసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. మిగతా పిండిని కూడా యూజ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈవెన్గా ఉన్న ప్యాన్ తీసుకుంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ అయితే వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పేసి చిన్న పిండి ముద్ద అయితే వేసి చూశాను. ఓకే, కరెక్ట్గా వేడైందండి. ఇప్పుడు మనం అందులోనే జిలేబీ అయితే వేసేసుకుందాం. చాలా ఈజీ జిలేబీ చేయడం అయితేని. ఇలా వాటర్ బాటిల్ ఉంటే పక్కా మంచి షేప్లో వస్తాయి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. చూడండి, ఇలా జిలేబీ వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని ఒక్క నిమిషం ఆగి అప్పుడు మనం టర్న్ చేసుకుందాం.
లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోవడమో, లేకపోతే సరిగ్గా వేగకపోవడమో జరుగుతుంది. ఒక నిమిషం ఆగిన తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకుందాం. ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, నేను ఇక్కడ మీకోసం రెండే వేశాను. మీరు ఇంకా ఎక్కువ జిలేబీలు అయితే వేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒక 2 వేసుకోండి. వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిపోయి బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పాకంలో అయితే వేసేసుకుందాం. అదేనండి, షుగర్ సిరమ్‌లో అయితే యాడ్ చేసుకొని ఒక్క నిమిషం మనం గరిటెతో అదిమి పెట్టామంటే పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. వెంటనే మనం ఒక ప్లేట్‌లోకి వేసేసుకుందాము. చూసారా? భలే వచ్చేసినాయి కదా! ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా చేశానండి. చూడండి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. జిలేబీకి పాకం అయితే భలే పట్టింది. కరకరలాడుతూ భలే ఉంటుంది. ఎప్పుడు కూడా జిలేబీ అప్పటికప్పుడు చేసుకు తింటేనే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనం చేసిన జిలేబీ అయితే భలేగా జ్యూసీగా ఉంది కదా! చాలా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.